పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశారు జగన్మోహన్. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయన శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు ఆదివారం పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశారు. మా దాన్ని కూడా అలాగే పార్టీ పునఃస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందిని సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన ఢిల్లీ బయలు వచ్చినా సరే ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీగా పనిచేశారు. ఆయన 100కు 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అర్థం. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పనిచేయడానికి ముందు వెనక ఆలోచిస్తారు. మేము ఉన్నదంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ చెప్తున్నటువంటి వ్యక్తులు. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీకి ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది నా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకు ఉంది. చంద్రబాబు గారి కోసం 4 రోజుల క్రితమే 130 స్థానాలకు పైగా వస్తున్నాయి. చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్లు చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు ఇకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోకి పారిపోయినా, ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళు టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలు అనుకున్నారు. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ జరిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన ఎవరో ఆమె ఓపోయినా సరే నేను ఎందుకంటే నాకు ఒక పేజీ ఉన్నదన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆటోగా చేస్తే తమిళనాడులో చేస్తారు. తమిళనాడులో కూడా ఎవరికి జరగాలి. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో రక్తంతో కథలు కాగలిగాను తప్ప నాకు టికెట్ అలా కడిగి చేస్తానని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కట్టితే ఇస్తానని కానీ అంత ఇంకా అడ్వాన్స్ ఇంకా కట్టేటువంటి కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు. అవ్వాలని చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాను. అందుకని ఎన్ని కూడా నేను చెప్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు
74 ఏళ్ళ వయసు. వాళ్ళందరూ ముసలాడే ముసలాడైతే చంద్రబాబు గారు